భీష్మ ఏకాదశి సందర్భంగా దాజీపేట్ సోలాపూర్ ఇక్కడి శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో వివిధ ధార్మిక కార్యక్రమాల ఏర్పాటు చేయడం జరిగింది. హోమాదులు, పూజలు, అర్చనలు, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాల ఏర్పాటు ఇక్కడ ఎంతో ఘనంగా నెరవేర్చారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణలో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. శివారాధనలో లీనమవుతూ ఆ మహాదేవునికి పురోహితులు హారతి పట్టారు. తీర్థప్రసాదాల ఏర్పాటు కూడా ఎంతో చక్కగా ఇక్కడ ఉండెను. మాఘవారి, భీష్మ, జయ అనే ఈ పెద్ద ఏకాదశి సందర్భంగా భక్తులు మందిరంలో గోవిందుని దర్శించుకొని ధన్యులయ్యారు. ఎంతో మంగళప్రదమైన వాతావరణంలో ఈ ధార్మిక కార్యక్రమాలు నెరవేరాయి. ఈ ధార్మిక కార్యక్రమం గురించి అధిక వివరణ పురోహితులు స్వరాంజలి ఛానల్కు అందించారు. మన సోలాపూర్లో దాజీపేటలో వేడి చేసినటువంటి శ్రీ భూలీలా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నేడు భీష్మ ఏకాదశి. అంతరార్థం ఏమిటి అంటే మాఘమాస శుక్ల ఏకాదశి నాడు వచ్చేటువంటి పండుగయే ఈ భీష్మ ఏకాదశి అని అంటారన్నమాట. భీష్మ పితామహుడు పాండవులకు ఉపదేశించినటువంటి విష్ణు సహస్రనామమును మనము ఈరోజు విశేషముగా అష్టోత్తర శత అనగా 108 విష్ణు సహస్రనామ పారాయణములు చేసుకొని ఈనాడు యొక్క ప్రోగ్రామును దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనంతర రేపటి దినమున పొద్దున 7 గంటలకు మొదలుకొని విష్ణు సహస్రనామ పారాయణము, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ హోమమును దిగ్విజయముగా జరుపుకోనబడుతున్నదని తెలుపబడుతున్నది. జై శ్రీమన్నారాయణ.